వచ్చేస్తే ఇక 2 వీలర్ పార్కింగ్ ఇక్కడతో ఆపేస్తారు. ఆపేసాక మనం ఇలా నడుచుకుంటూ పోవడం. ఇలాగ వచ్చేసాక అయితే ఇక్కడ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది ఒక క్యాంటీన్ ఉందని చెప్పాను కదా, ఇక్కడే లగేజ్ కూడా పెట్టుకోవడానికి అయితే అవుద్ది. 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీకు కావాలంటే ఇంత లగేజ్ ఎవడు మోసుకెళ్తారు అనుకున్నట్టయితే అక్కడ పెట్టేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా సిట్టింగ్ సెక్షన్ అయితే పెట్టాడు. ఇక్కడ గిరిజన అనేది కూడా ఉంది. అంటే తెలుసు కదా, మొత్తం అన్నీ న్యాచురల్గా దొరుకుతాయని చెప్పి ఇక్కడ కూడా మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా వెళ్ళిపోదాం లోపలికి. అక్కడ నుంచి అయితే వస్తాం కదా, ఇక్కడే మనకి వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లైన్ ఉంటాయి. లగేజ్ బ్యాగ్, నెక్స్ట్ వాష్రూమ్స్, నెక్స్ట్ గిరిజనది మొత్తం లైన్గా అయితే ఉంటాయి. స్టార్ మూవీ థియేటర్ ఏసీ అంట. లోపలైతే నాకు తెలిసి ఇలా యానిమేటెడ్ 3D ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళిపోవచ్చు. అన్నీ సెపరేట్ ఛార్జ్లే. విన్నలైతే అంత లేదు, కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈసారి అయితే మొత్తం పెట్టారు భయ్య. చూసాను కదా, ఇవి కూడా ఏవో గేమింగ్లో ఏవో కూడా కొత్త పెట్టారు. అన్నిటికీ సెపరేట్ ఛార్జ్ అనమాట. ఎంట్రీ సెపరేటు, లగేజ్కి సెపరేటు, వాష్రూమ్కి సెపరేట్, ఇలా గేమింగ్ సెపరేట్, కంప్లీట్లీ సెపరేట్. ఎంట్రన్స్ ఎంతో చూసుకొని లోపలికి వెళ్ళిపోయి మొత్తం చూసేద్దాం. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పనా, మన ఇండియాలోని 3rd లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంట. అందులో 138 రకాల పక్షులు, 24 రకాల చెట్లు చాలా ఉంటాయంట. ఇది కంప్లీట్గా వచ్చేసి 58,200 ఎకరాలు అయితే ఉంటుందంట ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంతా. చూద్దాం ఎంతవరకు ఉంటుంది. 1978లో అయితే ఇది ఇనాగ్రేట్ చేశారంట, స్టార్ట్ చేయడం అంతా. లోపల ఎలా ఉంటుంది కూడా చూసేద్దాం. ఇక లోపల ఏంటంటే చెప్పాను కదా, 120 రకాల పక్షులు, నెక్స్ట్ 24 రకాల మ్యాంగ్రూవ్ చెట్లు ఏవో అని చెప్పి. ఇక్కడ వుడెన్ బ్రిడ్జెస్ కూడా ఉంటాయి. మనకి RX100లో చూపించారు కదా పిలారాలో. అప్పటి నుంచి బాగా క్లిక్ అనమాట మనకి. ఇంకా వైల్డ్ లైఫ్ సెంచరీ కూడా మనకు అప్పటి నుంచే వెలుగులోకి వచ్చినట్టుగా అయితే అనిపించింది. బిఫోర్గానే ఉంది, ఆ మూవీతో ఇంకా బాగా క్లిక్ అయితే అయింది కదా. నెక్స్ట్ బోటింగ్ కానీ, వుడెన్ బ్రిడ్జెస్ కానీ చాలా వరకు అయితే ఉంటాయి అంట. అసలు ఉంటాయి ఉండవో ఏందో కూడా చూసేద్దాం. లోపలికి వెళ్ళి వచ్చేసేయండి. మనకి ఇలా వచ్చేసాక అయితే చూసారు కదా, జంపింగ్ చిన్నపిల్లకైతే 30 రూపాయలు, పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు అంట. ఎక్కైతే గెంతుకోవచ్చు. ఇక్కడ క్యాబ్లో కూడా అమ్ముతున్నారు. నెక్స్ట్ ఇవి కూడా చిన్నపిల్లలు అయితే షూటింగ్ కానీ మొత్తం గేమింగ్ కూడా కొత్తగా పెట్టారండి. చూసారు కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వచ్చి షూట్ చేసుకొని గెంతుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ మొత్తం అంతా వచ్చేస్తే ఇక్కడ ఒక షాప్ అయితే నాకు కనిపించింది. ఈ షాప్ నుంచి కూడా ఇలాగైతే వెళ్ళిపోవచ్చు. చూసారు కదా, కొరింగ్, ఐ లవ్ కొరింగ్ అని చెప్పి ఇక్కడే టికెట్ కౌంటర్ అనమాట. ఆ టికెట్ తీసుకొని అయితే మనం లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఈ వైపు కూడా వే ఉంటుంది. ఇటు నుంచి వచ్చేచ్చు, లేదంటే ఇటు నుంచి కూడా వచ్చేవచ్చు మనం. సో మనం అయితే ఇటు నుంచి అయితే వచ్చాం కాబట్టి ఇలా అయితే వెళ్ళిపోదాం. వచ్చాను. చిన్నపిల్లకైతే 20, పెద్దవాళ్ళకైతే 50. ఫోటోషూట్కి 3,000 అంట భయ్య. కెమెరా అయితే 500, ఇది అయితే 250 రూపాయలు అంట. దీని టైమింగ్ చూసారా, 9 గంటల నుంచి 5 గంటల వరకు అయితే ఉంటుంది. ప్రతి మంగళవారం కూడా సెలవు అంట. అయితే ఇలా ఎంటర్ అయిపోయాకైతే స్టార్టింగ్లోనే కొరింగా నేచర్ షాప్ అని అయితే ఉంటుంది. దాని ముందుకు వెళ్ళిపోతే ఇంకేమి ఉన్నాయి ఏంటో కూడా చూసేద్దాం. ఫటాఫట్ అని అయితే అవ్వకూడదాం. ముందునే కూడా చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. ప్రకృతి అంట. ఇంకెందుకు ఇంత పెద్ద నేచర్ ఉండి మళ్ళీ ఇందులో ప్రకృతి అని సెపరేట్ పెట్టుకోవడం, ఇది తెంగరతనం లాగా అనిపించింది నాకు ఎందుకో. చూడండి, ఇది మొత్తం అంతా చెట్లే, కాకపోతే అందులో కూడా ఇలాంటి చెట్లు కూడా ఉంటాయి. ఏ పక్షులు కూడా పెట్టారు భయ్య. స్టార్టింగ్లోనే పక్షులు ఉంటాయి. చూసారు కదా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా అయితే ఉంది. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. ప్రకృతి అనే కొత్తగా ఉన్నది. నెక్స్ట్ ఇది ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనేది కొత్తగా పెట్టాడు. 12 సంవత్సరాల వాళ్ళు మాత్రం. ఇప్పుడు గుంటలు కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉయ్యాలది ఊగుతున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా అయితే పెట్టినట్టుగా ఉన్నాడు 12 సంవత్సరాలకు అని చెప్పి. ఇక్కడ కూడా యానిమల్స్ చిన్న కేజీలో పెట్టి బాగా పెట్టాడు స్టాచ్యూస్ అయితే. చూసారా, 500 అయితే జరిమానా వేస్తారంట లోపలికి అయితే వెళ్ళిపోతాం. మనం అయితే లోపలికి అయితే వెళ్ళాం. వీడు చూసారు ఎలా గెలుగుతున్నాడు. అలా గెలిగితే చూసినట్టయితే లోపల దూసేస్తారంట 500 వేసి. స్టార్టింగ్లోనే వుడెన్ మీద అయితే క్యాంటీన్ అయితే దర్శనం అయితే ఇచ్చేసింది. ఇక్కడ కూడా కొత్త బోట్ అయితే ఉంది. ఇంకా లోపలికి ఏముంటాయి ఏంటో కూడా చూసేద్దాం. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. ఏముంటాయి ఏంటని కూడా ఇక్కడైతే నేమ్స్ అయితే మెన్షన్ చేసి దానికోసం డీటెయిల్గా అయితే రాశారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, వీడియో పెట్టాను, అది పాజ్ చేసుకొని నీట్గా చదివేసుకోండి భయ్య. ఇక్కడ ఏముంటాయి చూడండి, వాచ్ టవర్, బోర్డ్ వాక్, ఇంకేమున్నాయి గ్యాలరీ. ఫస్ట్ అయితే వాచ్ టవర్ అయితే చూసేద్దాం. ఇక్కడైతే ఉంటుంది వాచ్ టవర్ అయితే కదా.
వాచ్ టవర్ అయితే ఇక్కడికి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. స్టార్ట్ అయ్యింది రోజు మనకి చూసారా, సైడ్ అంతా తాళ్ళు కిందనంతా వుడెన్ బ్రిడ్జ్లు. బ్రిడ్జ్ నుంచి రాగానే ఇక్కడైతే టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వాచ్ టవర్ అని ఉంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. అక్కడి నుంచి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను, వచ్చేయండి. రండి రండి రండి. మనకి చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి, ఊరంతా అయితే ఉండవు. చూసారు కదా, ఇక్కడి నుంచి ఐరన్ గ్రిల్స్ ఉంటాయి. ఇంకా మీదకి వెళ్ళి అయితే మనం చూడవచ్చు. ఇక్కడి నుంచి అయితే ఇలా కనిపిస్తుంది మొత్తం అంతా. 58,200 ఎకరాలంటే మామూలుగా ఉండదు మొత్తం. చూసారా, ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో కొరింగ వైల్డ్ లైఫ్ సెంచరీలో కను చూపు మేర వరకు కూడా చిట్లే. చూసారా, చాలా బాగుంది కదా. ఇదే కాకుండా మనకి వుడెన్ బ్రిడ్జెస్, నెక్స్ట్ బోటింగ్ కూడా ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఓన్లీ ఒక పార్ట్ అయితే మనకు అయ్యింది, వాచ్ టవర్ అయితే. మేమైతే కూడా చూసేద్దాం, వచ్చింది. మనకి దేని టైం వేస్ట్ వద్దు, పాయింట్ చూసామా వెళ్ళిపోయామా అంతే. అసలు వాచ్ టవర్ అంతా టాప్ వ్యూ అయితే ఎలా ఉంటుంది అయితే ఒకటి చూసాం కదా, అదొకటి చూసే సరిపోద్ది. చూడండి, వుడెన్ బ్రిడ్జెస్ అన్నాను కదా, అది కూడా చూసేయాలి. చూసారు కదా ఎలాగుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ప్లేస్ ఎలాగుంటుందో మీకు చూపిస్తాను. చూసారా, మొత్తం గాలిలో ఉంటాయి ఇదంతా, అంతా చెక్కే. కానీ ఇది కూడా సరైన చెక్క అనుకుంటే, టేక్ చెక్కలు అయితే కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా, అందుకని చెప్పి టేక్ చెట్లు వేసారేమో మొత్తం అంతా. డిఫరెంట్ చెట్లు అన్నీ కూడా ఉంటాయి పోయి అక్కడ కదా. ఇది ఓన్లీ శాంపుల్ బ్రిడ్జ్ మాత్రమే వుడెన్ది. ఇదే కాకుండా RX-100 మూవీలో నాకు చూపిస్తాను అన్నావు కదా, ఇదంతా సొల్లింది మాకెందుకు ఇలా చూపిస్తాను అంటున్నారా, అదేముండదు. ఆ పాయింట్ కూడా మీకు చూపిస్తాను. జస్ట్ శాంపుల్, అసలు ఎలా ఉన్నది ఏంటో కూడా ముందు మీకు తెలియాలి కదా. ఓన్లీ ఆ బ్రిడ్జ్ అనేమో అని మళ్ళీ మీరు అనుకుంటారు. అదే కాదు, ప్రతి ఒక్కరు కూడా మోస్ట్లీ ఇలాంటి వుడెన్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఏమి ఇరిగిపోయినట్టుగా ఏమి ఉండవు, చాలా గట్టిగా ఉంటాయి. మంచి దృఢంగా అయితే సాలిడ్గా అయితే బేస్మెంట్ ఉంది. వచ్చేయండి, మిగతా కూడా ఎలా ఉంటుంది అయితే చూపించేస్తాను. నాకు అంతా పామ్ మెలికల్లాగే మొత్తం బ్రిడ్జ్లు అన్నీ ఉంటాయి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. అలాగే ఈ వీడియో కూడా ఒక లైక్ అయితే వేసాను భయ్య. ఎందుకంటే 2024లో ఎలాగుందో ఏంటో కూడా తెలిసినట్టు కూడా ఉంటుంది కదా మిగతా వాళ్ళకి, చూసిన వాళ్ళకి కూడా. అలాగే మీరు లైక్ కొట్టడం ద్వారా వాళ్ళకు కూడా రీచ్ అయ్యి, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి, వచ్చేస్తారు ఇక్కడికి మన కాకినాడలో ఉన్న వైల్డ్ లైఫ్ శాంచురీకి. ఇవన్నీ కనిపిస్తున్నవన్నీ మీకు పిచ్చి పిచ్చి చెట్లు అన్నీ అనుకోకండి. ఒక్కొక్క చెట్టు దగ్గర అయితే ఇది ఏ చెట్టు ఎప్పటి నుంచి ఉందని కూడా, దీని ఇయర్ ఏంటి అని కూడా డీటెయిల్గా అయితే పెట్టారు. ఒక్కొక్క దగ్గర మనకు ప్రతి చెట్టుకి పెట్టాలంటే అది బోర్డులో అమ్ముకోలేడు. కాబట్టి ఎక్కడో అక్కడక్కడ పెట్టాడు బోర్డ్స్ అవిని, దాన్ని బట్టి మనం చూసుకోవడమే. మోస్ట్లీ అన్ని చెట్లు కూడా ఇక్కడ ఒకే రకంగా ఉన్నాయి. చూడండి, మీకు ఎక్కడ ఇది డిఫరెంట్ అది డిఫరెంట్ ఏం లేదు. కంప్లీట్గా వేసారేమో మరి, మేబీ అన్ని రకాల చెట్లు కూడా ఒకేలా ఉన్నాయి. అన్నీ సేమ్ బ్రీడ్ అనుకుంటా. ఇది మీకు చెప్పాను కదా, ఈ వుడెన్ బ్రిడ్జెస్ కింద బేస్మెంట్ అది ఎలా ఉంటుంది అని. చూసారు కదా, ఈ లైన్లో ఎలా ఫామ్ అయింది. వాళ్ళు వస్తున్నారు చూడండి, అటువైపు అయితే కొద్దిమంది వస్తున్నారు, అక్కడికైతే వెళ్ళిపోతాం. ఈ బేస్మెంట్ ఏమనుకున్నారు, కింద కూడా చెక్కలు లేవు, ఎందుకంటే నానిపోయి ఇరిగిపోతాయని చెప్పి అయితే పెట్టలేదు అనుకుంటా. సిమెంట్ అయితే సపోర్ట్ పెట్టారు, అవి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి స్టోన్స్ కూడా, అందుకని చెప్పి బేస్మెంట్ అయితే పెట్టినట్టుకున్నారు. మొత్తం అన్నీ కూడా అలాగే ఉన్నాయి. చెట్లతో అయితే ఏదైనా డ్యామేజ్ అయితే మళ్ళీ ఇష్యూ కదా నడిచిన వాళ్ళకి. చూస్తే ఇలాంటి పాయింట్లు కూడా ఉంటాయి మనకి, లవ్ సింబల్ కానీ, నెక్స్ట్ ఇలాంటి స్క్వేర్ టైప్ కానీ ఫొటోస్ అయితే తీసుకోవడానికి ఆ చెట్టు మీద ఉండి. ఇలాగ వెళ్ళిపోతే మీకు అక్కడ ఒక లైన్లా కనిపిస్తుంది చూడండి, ఆ లైన్లోనే మనం వెళ్ళి వేరే వైపు అయితే వెళ్ళిపోతాం. అయితే వస్తాం కదా, పాయింట్ నుంచి వచ్చాకైతే ఇక్కడైతే బోటింగ్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. అక్కడ చూస్తున్నాం కదా, ఆల్రెడీ ఒక బోట్ అయితే వెళ్తుంది. అంతా ఇక్కడ నుంచి అయితే ఇలా కనిపిస్తుంది మొత్తం అంతా. ఇదంతా అనకొండ సినిమాలో కూడా చూసినట్టుగా అయితే నాకు ఎందుకు అనిపిస్తుంది ఈ పాయింట్ అంతా. మేబీ ఇక్కడ షూటింగ్ చేసి అయితే ఉండరులే, కానీ మోస్ట్లీ అలాగ చూసారా, వాటర్ మీద ఈ మొక్కలు అయితే తేలుతూ కొద్దిగా ఏదో తేడాగా అయితే ఉంది సిచ్యువేషన్ అయితే. సరే అని చెప్పి అయితే ఈ పాయింట్ చూసుకుని అయితే వెళ్ళిపోతున్నాను. స్టార్ట్ చేసి ఎంత డిస్టెన్స్ ఉంటారు ఆయన, త్వరగా అయిపోద్దేమో వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. చూడండి ఇప్పటికైతే అయ్యింది భయ్య. ఇది అవ్వగానే మనకు బోటింగ్ స్పాట్కి అయితే వస్తాం మనం. చూస్తున్నాం కదా, ఇక్కడైతే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది, అక్కడికైతే టికెట్ తీసుకొని బోటింగ్కి వెళ్ళిపోవడమే. ఇది నార్మల్ బోటింగ్కి అయితే 100 రూపాయలు అంట. స్పీడ్ బోటింగ్ ఒక ట్రిప్కి అయితే 800 అంట. అందులో ఇప్పుడు 4 అయితే ఉండొచ్చు అంట. నో ఫోన్పే, గూగుల్ పే కూడా లేదా, ఓన్లీ క్యాష్ అని అంట భయ్యా. సరే రండి, ఎలాగుందేటో కూడా చూసేద్దాం. లైఫ్ జాకెట్స్ చూసారు కదా, వెళ్తున్న వాళ్ళు కూడా సేఫ్టీ పరంగా కూడా తీసుకుంటున్నారు. ఇలాంటి బోటు మీద తీసుకెళ్ళిపోయి చూసారు కదా, చివరికి అయితే తీసుకెళ్ళి మళ్ళీ ఒక రౌండ్ అయితే తీసుకుని వెళ్ళి అయితే వచ్చేస్తారు.
ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. మనకైతే ఇప్పుడు వెళ్ళాలని లేకైతే వెళ్ళలేదు. చూసిందా అలాంటి బోట్ ఇక్కడ కూడా ఉంది ఇంకోటి అడిషనల్గా. ఇక్కడ కూడా ఇంకోటి రెడీ చేస్తున్నారు. మొత్తం చెక్క బ్రిడ్జ్ ఇది కూడా చూడండి. మొత్తం ఇదంతా చెక్కే. నిజంగా ఈ వ్యూ అయితే అదిరిపోద్ది భయ్య. ఎవరన్నా వచ్చినట్టయితే ఈ వ్యూ అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బోటింగ్ దగ్గర. అదినే చూసారా, ఇది ఒక రకమైన బోట్లు, ఇది ఒక రకమైన బోట్లు, అదొకటి. చాలా రకాల బోట్లు అయితే ఉన్నాయి. ఆ చివరికి తీసుకెళ్ళి ఒక రౌండ్ అయితే తీసుకునే అయితే వచ్చేస్తారు. మనిషికి అయితే 100 రూపాయలు అంట. చాలా వద్దు కూడా, అంతే బాగుంది కూడా. గోదావరి రివరు సముద్రం వాటర్ మొత్తం అంతా మిక్స్ అయ్యి ఉన్నది అనుకుంటున్నాను తెలిసి. చూడండి అక్కడ కూడా ఇది రెడీ చేస్తున్నారు బ్రిడ్జ్ ఇంకోటి కొత్తగా. ఇలాగైతే రెడీ చేస్తారు. ఉన్న బ్రిడ్జ్లు సరిపోని ఇది ఒకటి అడిషనల్గా ఇది ఒకటి రెడీ చేస్తున్నారు. మొత్తం కొరింగ అంటే ఇంకా వుడెన్ బ్రిడ్జెసే. మీకు బోటింగ్ అని చెప్పాను కదా, 12 మందిని తీసుకెళ్తారు బోట్లో అయితే అని చెప్పి. అది ఆ బోట్ అయితే స్టార్ట్ అయింది. ఆ బోట్ అయితే వెళ్ళిపోతుంది. ఆల్రెడీ బోట్ ఆల్రెడీ ఫినిష్ చేసుకుని అయితే వచ్చేస్తుంది. ఇదైతే స్టార్ట్ అయింది. ఇంకా ఆ చివరి వరకు వెళ్ళి రిటర్న్లో వస్తారు అన్నమాట. అక్కడికి వెళ్ళి రిటర్న్లో వస్తారు. చీపు 100 రూపాయలే. అది 12 మంది ఎక్కిపోయారు అనుకో, 12 మంది వచ్చినంత వరకు ఉంచుతాడు డాడీ. ఏదో మనం ఎక్కేసాం మన ఫ్యామిలీ 5 రారు తీయండి అంటే దేగదు అక్కడ. మాకు 12 మంది రావాలి, 1200 అవ్వాలి, అప్పుడు తీసుకెళ్ళాలంట. లేదనుకోండి ఒక ట్రిప్ ఉంది 800 అంటది. దగ్గర అంతా నలుగురినే తీసుకెళ్తారు. ఫ్యామిలీ వచ్చి నలుగురు బోర్డులో కూర్చుంటే తీసుకెళ్ళి వచ్చేస్తారు. 800 అది. ఇదైతే 100 రూపాయలే. 400 సేవ్ కాబట్టి అందరూ అందులోనే పోతున్నారు. అది కూడా వద్దనుకుంటే మానేసుకోవడమే. అవ్వగానే RX100 వ్యూ పాయింట్ మీకు కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవడం. మనం ఇలా అయితే వచ్చాం కదా, మనకి ఎటు నుంచి ఎడిపోవాలో ఎంత నడుస్తున్నా ఇదే వస్తుందో అనుకుంటున్నారా? ఇలాగైతే మనకు బోర్డింగ్స్ కూడా ఉంటాయి ఎటువైపు ఎడిపోవాలని చెప్పి. మీరేం ఫికర్ కావద్దు. ఈ బోర్డింగ్స్ వచ్చినంత వరకు మీరు నడుచుకుంటూ పోవడమే. చూసారు కదా, జనాలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అదే RX100 మూవీ షూటింగ్ స్పాట్ అయితేనే అర్థమైపోతుంది క్లియర్గా. మిగతా ఎన్నింటి దగ్గర మామూలు చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఫోటోలు వీడియోల కోసం అయితే ఎక్కువ మంది అయితే వెయిట్ చేస్తారు. మనం వెయిట్ చేసి తీసుకుని అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి. RX100 మూవీ షూటింగ్ స్పాట్ అని చెప్పాను కదా, చూడండి. ఇంకొకటి ప్లస్ సింబల్ లాగా వస్తుంది. ఇదొకటి అటు ఇటు మొత్తం 4 సైడ్స్ కూడా ఉంటుంది. ఇది మెయిన్ మిడ్ పాయింట్. ఎక్కువ మంది వరకు కూడా వస్తున్నారు భయ్య. ఎక్కడ ఎవడు వస్తాడు అనుకోకండి, ఫారెస్ట్ కదా ఎవడు చూడడానికి వస్తారని. చాలామంది ఫ్యామిలీస్ కానీ నెక్స్ట్ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ మంది చాలా వరకు అయితే వస్తూనే ఉన్నారు ఇక్కడ. అంతే విధంగా బాగుంది కూడా మనకి చూడడానికి కూడా. బోటింగ్ కానీ నెక్స్ట్ ఈ వుడెన్ బ్రిడ్జెస్ కానీ నెక్స్ట్ బ్రిడ్జ్ టవర్ అని చెప్పి చూపించాం కదా, మీదకి ఎక్కి మొత్తం అంత వ్యూ చూడడానికి. అది కూడా చాలా ఉన్నాయి మనకి ఇక్కడ చూడడానికి కూడా. ఈ వీడియో కూడా మీరు చూసినట్టయితే లైక్ చేసి మన విజయ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా మీకైతే చేసి చూపించేస్తాను. ఇలాగైతే అయిపోయాకైతే చూడండి, బోర్డ్ వర్క్ అయితే ఇంకా సరదా ఉంటే ఇలాగైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ అయితే వర్క్ అవుతుందంట, వెళ్ళడానికి అయితే వీల్లేదు. ఇప్పుడైతే మెయిన్ గేట్కి అయితే ఇలాగైతే వెళ్ళిపోవచ్చు మనం. ఎంత నడుస్తాం భయ్య, నడిచి కొద్ది వస్తూనే ఉంది. చూసారు కదా, ఇక్కడ ఏంట్రా ఇది పక్షులు పెట్టారు అనుకుంటున్నారా? ఈ కొరింగ వైల్డ్ లైఫ్ సెంచరీలో ఇలాంటి పక్షులు కూడా వస్తుంటాయని చెప్పి అయితే ఇక్కడ పెట్టారు. ఆ పక్షి ఏంటి, దాని ఏజ్ ఎంత, నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ భయ్య. దాదాపు ఎంత 50 రూపాయలని నిజంగా వర్తవారు మాది, చాలా వర్త్. మీరు కానీ కాకినాడ వచ్చినట్టయితే అసలు మిస్ అవ్వద్దండి. ఎందుకు చెప్పని ఆలోచించండి. ఒకవేళ బిఫోర్గా మీరు వచ్చి విజిట్ చేసి ఉంటే మీకే తెలుసు అవునులే నిజంగా వర్త్ అని చెప్పి. చెప్పాను కదా, గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది ఈ కొరింగ వైల్డ్ లైఫ్ సెంచరీలో అని కూడా. చాలా చిన్నది ఉంటుంది. అసలు ఎంత ఉంటుంది ఏంటి కూడా మీకు బ్యాక్ కెమెరాతో చూపించేస్తాను, చూసేసండి కదా. మన ఎంట్రన్స్లోనే ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. చాలా చిన్న గ్లాస్ బ్రిడ్జ్, ఏదో నేమ్కి పెట్టినట్టుగా అయితే పెట్టాడు కానీ చాలా బాగుంది ఇది. చూసాను కదా, ఇక్కడైతే స్టోన్స్ కూడా పెట్టాడు కానీ డెకరేషన్గా బాగుంది. ఇదంతా ఇలా గ్లాస్ బ్రిడ్జ్ అటు ఇటు గ్లాసులు పెట్టి కింద కూడా గ్లాస్ మీద నడుచుకొని వెళ్ళడానికి చాలా థిక్ గ్లాస్ అయితే పెట్టాడులే, బాగుంది. కాకినాడ నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉన్న కొరింగ వైల్డ్ లైఫ్ సెంచరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ సన్ని, బాయ్.